వాస్తవ మాస్టర్ గారు. వాసుదేవ మాస్టర్. వాస్తవ. సో ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఖ్యాతి చేస్తుంది. వాసుదేవ్ గురువు గారు. వాస్తవ సర్వ వేదార్థ తత్వజ్ఞం. వాసుదేవ మాస్టర్ గారు. వాస్తవం. సర్వ వేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణ సార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వెంకటాచలాధీశం వచ్చు కదా, స్తుతి సౌరభంలో చెప్పాం. వచ్చు గురువు గారు. అది కూడా శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. వాస్తవం. మొత్తం 6 మంది ఉన్నాం నాతో పాటుగా. శ్రీపతి శతకం మళ్ళీ పునః ప్రారంభం. అందరు బాగున్నారు కదా? బాగున్నాం మాస్టర్. బాగున్నాం. వాస్తవమ్మా. మొన్న సెంటనరీ అయిపోయిన తర్వాత 20వ తేదీ మొదలు పెడదాం అన్నాను. 20 తర్వాతను నేను గురువారం పూట అనుకున్నాం కదా, అది వెన్స్డేకి మార్చుకుంటాం, పర్వాలేదా? ఎంచేత అంటే అలాగే మాస్టర్. గురువారం ఇక్కడ నెల్లూరులో రామకృష్ణ మిషన్ లో ఈ మధ్య ఒక కొత్త డిస్పెన్సరీ ఓపెన్ చేశాం గురు పౌర్ణమి రోజు. అది వీక్లీ గురువారం పూట ఉంటుంది. డైలీ అక్కడ వాళ్ళు చూసుకుంటారు. గురువారం నేను అక్కడికి వెళ్ళాలి. వచ్చేటప్పటికి 8:45 అలాగా అయిపోతుంది. అందుకని బుధవారం పూట పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఇది మారకుండా. తర్వాత మనం క్లాసెస్ బ్రేక్ చేసుకున్నప్పుడు 77వ పద్యం వరకు మాట్లాడుకున్నాం. ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నది నాకు గుర్తులేదు. 77లో దీనుల పాత్ర దాల్చి అన్న పద్యం. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఈ చేసే ముందు ఒక చిన్న నోట్, ఒక రిక్వెస్ట్, సజెషన్ ఏంటంటే, అందరం వేదిక మీద పాడేస్తాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకటి. రెండోది, నాకు తెలిసి దాదాపుగా అక్కడెక్కడ గురు పూజలు జరిగేటప్పుడు అంతా కూడాను ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి అవకాశం వస్తూ ఉంటుంది. ఇది సెకండ్. సో మూడవ సజెషన్, ఈ సామ్సంగ్ SM ఎవరండి? మూడో సజెషన్, మనం పాడుకునేటటువంటిది ఆత్మానందం కోసం పాడుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఎలాంటి అసంతృప్తులు ఉండవు. తర్వాత భాగవతంలో, పోతన భాగవతంలో పద్యాలు కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. అంటే అది కూడా మాస్టర్ గారి ఆజ్ఞ అనుకుని మొదలు పెడదాం అనుకుంటున్నాను.
టైం ఫ్రేమ్ ఎప్పుడు అన్నది ఇన్ఫార్మ్ చేస్తాను. మీరందరూ అందులో కూడాను రావచ్చు. అంటే బేసిక్గా పిల్లల కోసం అది. తర్వాత 78, 79, 80 పద్యాలు కొంచెం తాత్వికమైనటువంటివి. చెప్పడానికి నాకు కూడా రాదు. పద్యం మాత్రం చదువుకుందాం. కొంచెం వేదాంతం అన్నట్టుగా ఉంటుంది. వేదాంతం చెప్పటం అన్నది కష్టము, వినడము కష్టము, అర్థం చేసుకోవటము కొంచెం కష్టసాధ్యమైన అంశం. ప్రయత్నిద్దాం. సామ్సంగ్ SM-M1768 6B. అంటే అది చిన్నపిల్లలు అయితే వాళ్ళని అడుగుదామని. ఏంటంటారు? ఎవరు అని అడుగుతున్నాను. సామ్సంగ్ SM-M1768 బీనో. ఓకే, ఖ్యాతి చెప్పమ్మా. నీ పాత పద్ధతిలోనే వెళ్తున్నాం. నీ ఖ్యాతి నీ అనుభూతి కోసమని అనుభూతి కోసమని నేనను బీజమొసంగినావు, బీజమొసంగినావు, నా మాయను నా మాయను నీదు నాటక సమన్వయమున్నది, నీదు నాటక సమన్వయమున్నది, ఇంద్రియాళిగా ఇంద్రియాళిగా ధీయిడి ధీయిడి రంగమంగళముదీరిచి రంగమంగళముదీరిచి మానసమన్న ఈ తెరంతీయుము ఈ తెరంతీయుము నాకు కూడను అదే మది నాటకమౌను శ్రీపతి. ఇక్కడ మా తపస్విని ఉంది, అందరికంటే యంగెస్ట్. చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం దేవుణ్ణి అనుభవించాలి అంటే ఇది ఒక డైలాగ్, చాలా పెద్దవాళ్ళు ఉన్న చోట వినపడుతుంటుంది. భగవంతుణ్ణి అనుభవించడం ఏంటి, ఎక్స్పీరియన్స్ చేయటం ఏంటి? నాకు అనుభూతి అన్న పదం బాగా తెలుసు, ఫీలింగ్ అన్నది. ఎక్స్పీరియన్స్ చేయటం ఏంటి భగవంతుణ్ణి? ఎవరైనా మాట్లాడితే నాకు ప్రాంప్టింగ్ ఇచ్చినట్టు అన్నమాట. అంటే మనకి ఏదన్నా ఒక సందర్భంలో భగవంతుడిని తలుచుకుని చేసే అది సఫలీకృతం అయితే అప్పుడు మనకి అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్నట్టు తెలుస్తుంది మనకి. అట్లా భగవంతుడిని తలుచుకోవడం, భగవంతుడి ఉండి మనం చేసుకుంటే తొందరగా పనులు అవుతాయని అనుకోవడం, అది అనుకున్నాను. ఫీలింగ్ అనేది భౌతికంగాను, ఎక్స్పీరియన్స్ మానసిక అంటే అమ్మ తపస్సుని వాళ్ళ నాన్నగారు అమ్మగారు మా పిల్లని మీరు చెడగొట్టేస్తున్నారు అనకండి, ఇవన్నీ పెద్ద పెద్దవి చెప్పి. అదే మా పిల్లని మీరు చెడగొట్టేస్తున్నారు, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్తారా అనకండి అంటున్నాను. ఎవరన్నారండి ఈ దారిలో ఉండాలనే మా ప్రయత్నం అండి. అసలు నాకు చేతనైనట్టుగా చెప్తాను. శ్రీపతిలోకి ఈ పిల్ల ఎప్పుడు రాలేదు, అవునండి, కాకపోతే అది నేర్పించాలి తప్పనిసరిగాను.
ఆ పట్టుకుందాం. తపస్విని, తపస్వి వస్తాయి. వాస్తవ నాన్న, ఇక్కడ చాలా మంది తాతగారులు ఉన్నారు. నీకు వచ్చిన ఒక్క పద్యమో శ్లోకమో చెప్తావా? చెప్పాక మొదలు పెట్టుకుందాం. ఏదొస్తాయి అది. సర్వవేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణ సార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురు. ఓకే, ఒక తెలుగు పద్యం చెప్తావా? పర్లేదులే. ఈ పిల్ల కూడాను మొన్న కావ్యగానానికి సెలెక్ట్ అయ్యింది సెంటనరీలో పాడడానికి. సంహౌ డిఫరెంట్ కారణాల వల్ల రాలేదు. తర్వాత ఎప్పుడో అవకాశం వస్తుంది. సరే, ఇప్పుడు ఆ లెవెల్ నువ్వు 3వ తరగతి కదా? తపస్విని. సరే, 3వ తరగతో 4వ తరగతో అండి. ఫోర్త్ క్లాస్ గురుగారు. 4th వచ్చేసావా? ఒక క్లాస్ తగ్గిస్తే ఒప్పుకో ఏంటి? అక్కడ ప్రయత్నిద్దాం. ఇప్పుడు భగవంతుణ్ణి అనుభవించటం అని అంటే ఆ క్వాలిటీస్ దగ్గరికి వెళ్దాం. భగవంతుడు ఆయనకి రూపం లేదు, ఫామ్లెస్, ఆయనకి ఎలాంటి గుణాలు లేవు, గుణరహితుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, ఇలాంటివన్నీ చెప్తుంటాం కదా. అయితే ఆయనకి గుణాలు లేవు అని అంటే పెద్దవాళ్ళు చెప్పే అర్థం దుర్గుణాలు లేవు అని. గుణము అన్నది ఒక జస్ట్ క్వాలిటీ, అది బ్యాడా గుడ్డా అన్నది కాదు. ఇప్పుడు మనకి కంపు అంటారు చూడండి, ఆ మాటకి అర్థం వాసన అని, జస్ట్ స్మెల్ అని, చెడ్డ వాసన అని కాదు. అయితే లోక వ్యవహారంలో అది అలా స్థిరపడిపోయింది అంతే. అలాగే భగవంతుడికి గుణాలు లేవు అని అంటే ఈజ్ నాట్ క్వాలిటీ లెస్. ఆయన మంచి క్వాలిటీస్ని చాలా వాటిని కలిగి ఉన్నాడు అని. దానికి శరణాగతి గద్యం అని ఒకటి ఉందండి. దాంట్లో రామానుజుల వారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సౌశీల్య, వాత్సల్య, మార్తవ, ఆర్జవ, సౌహార్ద్ర, ఇలా కొన్ని క్వాలిటీస్ చెప్తారు. మామూలు భాషలో మనం అనుకునేవి మంచి క్వాలిటీస్: ప్రేమ, ఆప్యాయత, అవతలి వాళ్ళ బాధకి స్పందించటం, అవతలి వాళ్ళ అవసరంలో ఉంటే వెళ్ళడానికి, సహాయపడడానికి ముందుకెళ్ళటం, ఇలాంటి క్వాలిటీస్ అన్ని గాడ్లీ అనుకుంటే, డెఫినెట్లీ గాడ్లీ క్వాలిటీసే కదా అనుకుంటే, వాటిని మనం ఫీల్ అవ్వటం, ఎక్స్పీరియన్స్ చేయటం అన్నది లైఫ్లో జరుగుతుంది. ఇప్పుడు క్లాస్లో నేను పెన్సిల్, పెన్ను తీసుకెళ్ళలేదు, అది బయాలజీ క్లాసు. పక్క పిల్ల నాకు ఇచ్చింది అనుకోండి, పక్క పిల్లాడో, అక్కడ ఏం చూపించినట్టు? దయ అన్నటువంటిది ఒక క్వాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టు, ఒక వన్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీని మనం అనుభవించినట్టు. సో రేపొద్దున మనం ఏం చేస్తాం? ఇంకొకళ్ళు ఎవరైనా అవసరంలో ఉంటే ఇవ్వడానికి మనకి మనసు పుడుతుంది, బుద్ధి పుడుతుంది. ఇది భగవంతుణ్ణి అనుభవించటం అనుకుందాం, ఇన్ ఎ సింపుల్ సెన్స్. ఏం తపస్విని, అర్థమైందా? పక్క వాళ్ళు పెన్సిల్ తెచ్చుకోలేదనుకో, నువ్వు ఇచ్చావనుకో, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యు ఆర్ గాడ్లీ, పోనీ గాడెస్లీ. ఇవి మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటాం అన్నమాట పెద్ద పెద్ద విషయాలకి. అవన్నీ ఒకే మనిషిలో ఎక్స్ప్రెస్ అవుతాయి అనుకుంటే వాడు దిగి వచ్చినటువంటి భగవంతుడు అవుతాడు.
తర్వాత దీనికి ఇది ఇలా మనసులో పెట్టుకుని ఇంకొక కోణం ఆలోచిద్దాం. ఎందుకురా దేవుడా నాకు ఈ జన్మిచ్చావు? అప్పుడప్పుడు మాట్లాడుతుంటాంగా, మనకు ఒక వైరాగ్యం అన్నది ఒకటి ఉందిగా. 3 రకాల వైరాగ్యాలే చెప్తారు పెద్దవాళ్ళు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇంకొకటి మాట కరెక్ట్ గా గుర్తు రాలేదు, ఉపన్యాస వైరాగ్యం. అది ఇంకొకటి ఏదో ఉన్నది, ప్రబోధ వైరాగ్యం అనో అలాంటి పేరుతో. మనం సాయంత్రం నెల్లూరులో అయితే టౌన్ హాల్ అంటాం. టౌన్ హాల్లో ఒక లెక్చర్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ నానాకని చెప్పారు అనుకోండి, అమ్మ ఏం జీవితం ఇది, భార్య పిల్లలు సంసారం గుడ్డు గోద అంతా వేస్ట్ ఇలా అనుకుంటామే. అది ఉపన్యాసం తర్వాత వచ్చినటువంటి వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అని అంటే అర్థమైపోతుందిగా, డెలివరీ తర్వాత అది పునర్జన్మ అంటామే, అప్పుడు ఎందుకీ బతుకు అనుకుంటుందిట అమ్మ. అలానే శ్మశాన వైరాగ్యం ఒకటి. అవతలికి పంపించేసిన తర్వాత అక్కడ మనం ఇవే మాట్లాడుకుంటాం, జీవుడు దేవుడు పాడు గుడ్డు గూసు. స్నానం చేసి యువతలికి వచ్చిన తర్వాత అడుగు పక్కకి వెళ్ళాక మన ఆకలి మనది, మన ఆహారం మనది. శ్మశాన వైరాగ్యం అంటాం. ఈ బ్రతుకెందుకు అన్న ప్రశ్న వేసేటట్లయితే మాస్టర్ గారు ఏమంటారంటే, నువ్వు ఎన్ని జన్మలైనా ఇచ్చుకో, నాకేం సంబంధం లేదు, ఇవ్వు అంటారు. ఇన్ని జన్మలు ఇచ్చి ఇచ్చి ఏం చేస్తున్నట్టు, ఏం సాధిస్తున్నట్టు అంటే, నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు అంటున్నారు ఇక్కడ. అంటే నిన్ను అనుభవించాలి, నిన్ను అనుభూతి చెందాలి, నిన్ను ఫీల్ అవ్వాలి అని అంటే నా లోపల ఏముండాలి? నేను అన్న కాన్షియస్నెస్ ఉండాలి. నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, నా వల్లనే ఇది అవుతుంది, నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఈ అహంకారం ఉంటుందే, అహంకారం ఇన్ ఇట్స్ ప్రాపర్ సెన్స్ నాట్ ఎ నెగటివ్ క్వాలిటీ. అది సంకల్ప శక్తికి సంబంధించినటువంటి పదం. నేను అన్న కాన్షియస్నెస్ నాకు ఎందుకు ఇచ్చావు? అన్నటువంటిదంటే నిన్ను అనుభవించటానికి, నిన్ను అనుభూతి చెందడానికి, సింప్లీ నిన్ను ఫీల్ అవ్వడానికి. ఎక్కడ ఫీల్ అవుతాం అనంటే ఇందాక చెప్పుకున్నటువంటి క్వాలిటీస్లో దయ, సత్యం, శౌచం, ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ చెప్తారు. సింపుల్గా మనం అందరి పట్ల స్నేహభావంతో ఉంటూ, ఫ్రెండ్లీగా ఉంటూ, అందరి పట్ల సింపథెటిక్గా ఉంటూ, మనకేమన్నా నొప్పి తగిలినా ఓర్చుకుంటూ, ఇది కరేజియస్ ఎండ్యూరెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంజస్టిస్, దేనిలోది సువర్ణ సోపానాల్లో అలా ఉంటూ మనం అంత దైవము అన్నటువంటి భావన దృష్టిలో పెట్టుకుంటే వాడిని అనుభవిస్తామట, క్షణ క్షణం అనుభవించగలం అట. దానికోసమే ఈయన మనల్ని తయారు చేసేటప్పుడు దానిలో ఒక డ్రాప్ వేసాడు, ఒక సీడ్ పెట్టాడు. ఆ సీడ్ ఏంటి అని అంటే ఐ అన్నటువంటి ఫీలింగ్, కాన్షియస్నెస్. ఇక ఇదంతా మాయే కదా. ఏ పొద్దుగూకులు స్కూల్కి వెళ్తాం, చెప్పిన పాఠాలు వింటాం, బట్టి కొడతాం, పరీక్ష రాస్తాం, ర్యాంక్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్. ఇదంతా ఉత్తదే కదా. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగానే 3వ తరగతిలో చదువుకున్నది మర్చిపోతున్నామే. ఏం తపస్సుని 2వ క్లాస్ పాఠాలు గుర్తున్నాయా? లేదు గురుగారు. వెళ్ళిపోయాయి కదా. సో అలా గడిచిపోతూ ఉన్నటువంటిది పోతూ ఉంటే ఇదంతా దండగమాలిన పనే కదా. అయితే మనల్ని క్వాలిఫై చేయటానికి ఆయన మనకిచ్చిన ప్రాక్టీస్ ఇది అంటారు. ఇప్పుడు ఆయన అంటే భగవంతుడు తనని తాను వ్యక్తం చేసుకోవాలి అని అంటే ముందు ఆయనకు ఒక సంకల్పం కలగాలి. ఆయన అనుకోవటం కాకుండా సంకల్పం ఆయనలో కదిలితే సృష్టి వస్తుంది అంటారు. పాఠం చెప్పాలి అన్నటువంటి ఆలోచన టీచర్కి వస్తే పాఠం బయటికి వచ్చింది, అలాగే అనుకుందాం. అయితే అది ఇల్యూషన్ అని చెప్పి అంటారు. అంటే అంత ఉత్తదే అంటారు, మాయ. మాయ కాబట్టి మనకి ఇప్పుడు ఎంత జీవితం గడిచిందో
వెళ్ళిపోయినటువంటి లైఫ్లో కొన్ని అంశాలే మనకి గుర్తున్నాయి, మిగతావన్నీ వెళ్ళిపోయాయి, మర్చిపోయాం. అయితే ఆ మాయ కావాలి మనకి. ఆ మాయ లేకపోతే మనం కర్తవ్య విదూరులం అయిపోతాం. ఇది నా బిడ్డ, ఇది నా కొడుకు, వీడు నా టీచరు, వీడు నా స్నేహితుడు. ఈ రిలేషన్స్ మనకి లేకపోతే అదంతా మాయే అనుకున్నా మనం ఎవరికీ ఏమీ చేయలేం, మనకి మనం ఏం చేసుకోలేకుండా పోతాం. అందుకని ఆ మాయ కావాలి. ఆ మాయలో మనకి భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, at different contexts, in different connotations, how to express the godly qualities present in us అన్నది నేర్పిస్తాట. నాకు తోచినట్టు చెప్తున్నాను. ఈ మాయలో మమ్మల్ని పెట్టి నువ్వు నాటకం నడిపిస్తుంటావు దొంగ వెధవ్వి. అయితే దానిలో ఒక కోఆర్డినేషన్ ఉంది, సమన్వయం ఉన్నది. ఆ సమన్వయం, ఆ కోఆర్డినేషన్ ఎలా అచీవ్ చేస్తాము అని అంటే విత్ అవర్ సెన్సెస్, ఇంద్రియాళిగా. అయితే మమ్మల్ని తయారు చేసేటప్పుడు అంత బుద్ధి అన్న ఒక ఎలిమెంట్ పెట్టావు కదా, అది పెట్టి ఇదిగో ఇంకా తెర మీద అన్ని పాత్రలు నడుస్తున్నాయి, చూసుకోండి, నేర్చుకోండి, నన్ను పొందండి, అనుభవించండి అని చెప్పావు. దానిలో నీవు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఉంది. అయితే నన్ను ఒకళ్ళు తిడతారు, ఎదుటివాడు. పోనీ నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, మనం ఇది చాలా చోట్ల డయాస్ల మీద కోట్ చేస్తూ ఉంటాం. ఎదుటివాడు నన్ను మెచ్చుకున్నప్పుడు వాడు వాసుదేవుడు, దేవుడు. వాడు నన్ను తిట్టినప్పుడు అప్పుడు అక్కడ ఎక్సో వయో రంగన్నో వెంకన్నో కనిపిస్తారు. అంటే మనం డౌన్ గ్రేడ్ అయిపోతాం. ఆ తిట్టింది కూడాను, ఆ కోప్పడింది కూడాను వాసుదేవుడే అనుకోవచ్చు కదా. అలా అనుకోవాలంటే ఇదిగో మాయ అన్న తెరని దింపావు కదా, మాయా యవనిక అంటారు, దాన్ని కాస్త తీసి పక్కన పెట్టవయ్యా. అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయో వాటి సద్వినియోగం నా బుద్ధి ఎలా చేస్తుందో అదంతా నీకు సమర్పితం అన్నది నాకు ఎరుకలో ఉంటుంది, నా తెలివిలో ఉంటుంది, నేను స్పృహలో ఉంటాను. ఒక పొల్లు మాట మాట్లాడలేనప్పుడు, ఓ చెడ్డ పని చేయలేను. ఎందుకు అని అంటే ఎదురుగా ఉన్నది నువ్వన్న స్పృహ నాకు ఉంటుంది కదా. సో ఆ తెరని కాస్త పక్కన పెడితే నేను కూడా నువ్వు ఆడుతూ ఉన్నటువంటి నాటకాన్ని లీనమైపోకుండా, అంటే దాంట్లో అన్ని ఎమోషన్స్ని నెత్తినేసుకోకుండా ఇంపార్షియల్గా, అన్బయాస్డ్గా చూడగలను అని చెప్పి ఈ పద్యంలో చెప్తున్నారు. సింప్లీ స్పీకింగ్, నన్ను సృష్టించేటప్పుడు, నన్ను తయారు చేసేటప్పుడు నేను అన్నటువంటి ఒక కాన్షియస్నెస్ అంటాను, తెలుగులో చెప్పడం రావట్లేదు, ఒక స్పృహ నాకు ఇచ్చావు. ఆ నేనున్నది కాబట్టి నేను ఈ మొత్తాన్ని ప్రతిదానికి నేననే చెప్పుకుంటానుగా, అంతకుమించి నన్ను నేను రిప్రజెంట్ చేసుకునే దారి ఇంకోటి లేదు. ఆ నేను అన్న సీడ్ ఇచ్చావు కాబట్టి దాన్ని వల్లనే నేను అంతా చూడగలుగుతున్నాను. అయితే నువ్వు నా మీద మాయ ప్రసరిస్తుంటావు, అంటే నిన్ను మర్చిపోయేలాగా చేసి నాటకం ఆడుతుంటావు. ఆ సమన్వయం, ఆ ఇంద్రియాలకి, బుద్ధికి, మనస్సుకి ఆ మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటిది ఏదో దాన్ని పట్టుకోవాలంటే నువ్వు నాకు కొంచెం ఆ కర్టెన్ పక్కకి తీయి. అప్పుడు నాటకమే అని చూస్తుంటాను, అయితే నిరంతరం నీ స్పృహలో ఉంటాను. నిరంతరం నువ్వు ఆడిస్తున్న నాటకాన్ని దానికి అవతల ఉండి చూస్తాను. అప్పుడు నన్ను వేరే ఏ డిస్టర్బెన్సెస్ నన్ను అంటవు, మళ్ళీ నేను పడిపోకుండా ఉంటాను. ఇది సారాంశం. క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. టీచర్ మనల్ని ఒక రోల్ ప్లే లాంటిది చేస్తున్నారు అనుకోండి. ఆయనే రాస్తాడు, పిల్లలకి అసైన్ చేస్తాడు. అందులో పాత్రలు, మొన్న ఏదో అయిపోయింది కదా, స్వాతంత్ర దినోత్సవం అయిపోయింది కదా,
ఒకళ్ళు గాంధీ గాను, ఒకళ్ళు లాల్ బహదూర్ గాను, ఒకళ్ళు ఇంకొక నేతాజీ గాను వేశారు అనుకోండి. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉన్నంత సేపు వాళ్ళు దాన్నే ఫీల్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రలో జీవించిపోరు కదా, ఆ కొద్దిసేపు జీవిస్తారు ఆ పాత్రలో. బయటకు వచ్చిన తర్వాత కొని వాళ్ళు చేసింది రికార్డ్ అయింది అనుకోండి, ఆ రికార్డింగ్ చూసేటప్పుడు అదే ఎమోషన్ అదే దాంట్లోనే ఉండిపోరుగా. ఆ రికార్డింగ్ చూడటం, తెరకి అవతల చూడటం అనుకుందాం. అది అడుగుతున్నారు మాస్టర్ గారు. అంటే టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ గాడ్లీ వర్క్ అండ్ టు బీ అవే ఫ్రమ్ ద ఎమోషనల్ సర్స్ and to be away from the illusion what entangles us. ఇది కోరుకుంటున్నారు ఆయన. ఇంకా ఇంకా తాత్వికంగా చాలా చెప్తారు ఆయన. పెద్ద నేనైతే నేను చిన్న నేను, అలానే ఈ సమన్వయం, భగవంతుడికి మనకి ఉండేటటువంటి 7 or 8 డిఫరెంట్ రిలేషన్షిప్స్, అవన్నీ ఇక్కడ అన్వయంలోకి వస్తాయి. అది కొంచెం తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడన్నా సందర్భం కుదిరితే. తపస్విని. గురుగారు నీ అనుభూతి కోసమని చెప్పమంటున్నానంత. నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు, నేనను బీజము సంగినావు, నేనను బీజమును సంగినాను, బీజము సంగినావు, బీజము సంగినావు, నామాయను నామాయను నీదు నాటక సమన్వయమున్నది, నీదు నాటక సమన్వయమున్నది, ఇంద్రియాళిగా ఇంద్రియాలిగా ధీయిడి గీయడి ధీయిడి ధీయడి ఇడి ధీయిడి ధీయడి రంగమంగళముదీరిచి రంగమంగమును తీరిచి రంగమంగళముదీరిచి రంగమంగళముదీరిచి మానసమన్న మానసమన్న ఈ తెరందీయుము, ఈ తెరన్బియుము నాకు గూడనునదే, నాకు గూడనుగదే, మది నాటకమౌను శ్రీపతి, మది నాటకమౌను శ్రీపతి. ఓకే. హోంవర్క్ అంతా అయిపోయిందా? అవ్వలేదు గురుగారు. యూ కెన్ లీవ్ నౌ. ఆ హోంవర్క్ చేసుకో, మిగతా వాళ్ళందరూ చెప్తారు. అలాగే గురుగారు. ఓకే, రాస్తారు. ఖ్యాతి. గురుగారు నీ అనుభూతి కోసమని నీ అనుభూతి కోసమని కొంచెం వాల్యూమ్ తగ్గించు. డివైస్ వాల్యూమ్ కాదు, గొంతు పిచ్ తగ్గించుకో. నీ అనుభూతి కోసమని నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు, నేనను బీజము సంగినావు, నామాయను నామాయను నీదు నాటక సమన్వయమున్నది,
నీదు నాటక సమన్వయమున్నది ఇంద్రియాళిగా ధీయిడి రంగమంగళము దీరిచి ఇంద్రియాళిగా ధీయిడి రంగమంగళము దీరిచి మానసమన్నయీ తెరందీయుము నాకు గూడనునదే మది నాటకమును శ్రీపతి మానసమన్న ఈటెరంతియుము నాకు గూడనదే మది నాటకమౌను శ్రీపతి. Okay, you can leave now. Krishna Priya. లేదా గుణ. Okay, then Snigdha. ఈ క్లాస్ ఇలా జరుగుతుంటుందమ్మా. మాట్లాడటం ఎక్కువ ఉంటుంది, పద్యం తక్కువ ఉంటుంది. చెప్పు. నీ అనుభూతి కోసమని నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు నేనను బీజము సంగినావు నామాయను నీదు నాటక సమన్వయమున్నది నామాయను నీదు నాటక సమన్వయమున్నది ఇంద్రియాళిగా ధీడి రంగమంగళము దీరిచి ఇంద్రియాలిగా దీరి రంగమంగళము దీరిచి రంగమంగళము దీరిచి మానసమన్న ఈ తెరందీయుము మానసమను ఈ తెరను తీయును తెరంతీయును నాకు గూడనునదే మది నాటకమౌను శ్రీపతి నాకు కూడను అదే మరి నాటకమౌను శ్రీపతి. ఆ తెర తీయకపోతే మనం ఆ నాటకంలో ఇన్వాల్వ్ అయిపోయి దిగిపోయి అన్ని అల్లుకుంటామట, తీగలు అల్లుకుంటాం. అవి మళ్ళీ దాంట్లోంచి బయటికి రావాలని అంటే కొంచెం టఫ్. దానికి ఏదో కత్తి కావాలి మనకి. సరే, డిటాచ్మెంట్ కాదు, ఇండిఫరెన్స్ అనేటటువంటి కత్తి కావాలి. ఇంకా లేవిటి ఇంకెవరున్నారు పిల్లలు? కృష్ణ. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? నిర్మల గారు ఎక్కడి నుండమ్మా? వాస్తవ్ నాన్న, ఒక్క నిమిషం ఉండే. నిర్మల గారు. వాస్తవ్ అమ్మ ఎక్కడి నుంచి? ఖమ్మం. ఓకే, వాస్తవ్ చెప్తారా? ట్రై చేస్తాను. ఇంకా మళ్ళీ నేను చెప్పను. బుక్ ఉందా మీ దగ్గర? బుక్ లేదండి, తెప్పించుకుంటాను. రాసుకున్నాను ఇప్పుడే. నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు నా మాయను నీదు నాటక సమన్వయమున్నది ఇంద్రియాళిగా నీడి రంగమంగళము వీరిచి మానసమను తెరందీయుము నాకు కూడనదే మది నాటకమౌను శ్రీపతి. మూడో లైన్ లో ధీ ఇడి, నీ ఇడి కాదు, ధీ బుద్ధి. అలాగే.
వాస్తవం. వస్తాయండి. ఓకే కృష్ణ, ఇప్పుడు చెప్పమ్మా. నీ నీ అనుభూతి కోసమని నేనను బీజము సంగినావు, నా మాయను నీదు నాటక సమన్వయమున్నది, ఇంద్రియాళిగాధీడి రంగమంగళము తీరిచి, మానసమన్న ఈ తెరంతీయము నాకు కూడనున్నదే, మది నాటకమౌను శ్రీపతి. ఇప్పుడు క్లాస్లో ఈ వెంకటేశ్వర స్వామి నీ పక్కనే కూర్చొని ఉన్నాడు. సో టీచర్కి వినపడకుండా మనం మాట్లాడతాం చూడు పక్క పిల్లతోటి, కొంచెం అది మెయింటైన్ చేస్తే ఈ పద్యం బాగుంటుందేమో. ఒకసారి చూడు. తర్వాత ఇంకొకరు ఎవరైనా చెప్తారా? అంటే ఇవాళకి ఒక్కటే పద్యం. నేను చెప్తానండి. అదేమంటారు? కామేశ్వరి గారా, మీరు వద్దమ్మా. నేను చెప్పనండి. నేను చెప్తాను మాస్టర్. సరే, సాగర్ గారికి ఇద్దామా అవకాశం? చిన్నపిల్లాన్ని నేను చెప్తాను. చిన్నపిల్లాన్ని ఎవరెవరది? లక్ష్మీనారాయణ వృద్ధ బాలకుడు. బాల వృద్ధులా వృద్ధ బాలకులా? సరే, వాస్తవండి. వాస్తవ. నీ అనుభూతి కోసమని నేనను బీజమసంగినావు, నా మాయను నీదు నాటక సమన్వయమున్నది, ఇంద్రియాళిగా దీడి రంగమంగళము దీరిచి, మానసమన్న ఈ తెరందీయుము నాకు కూడనున్నదే, అది నాటకమౌను శ్రీపతి. ఇక్కడ ఆగిపోదాం. వాస్తవ మళ్ళీ బుధవారం. అలాగే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి చూడండి, అప్పుడంతా ఒక క్లాస్ పెట్టేద్దామా? సండే నాడు 7:30కి గురుస్తుందండి. సండేస్ కాదు నేను చెప్పేది, మిగతా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా మధ్య మధ్యన, ఓకే అలాంటప్పుడు కూడా అండి. అలాగే. సరే, వాస్తవండి. ఇక్కడ వాస్తవ సార్. వాస్తవండి. మాస్టర్ గారు. అమ్మా